హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుషీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ది బెస్ట్ ఆయిల్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను 2 బాటిల్స్ పారాషూట్ అలవీరా 2 బాటిల్స్ 250 ml తీసుకున్నా, అంటే 500 ml. ఫస్ట్ అయితే చక్కగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 2 బాటిల్స్ ఆయిల్ అందులో వేసేసి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాకుండా ఓన్లీ లో ఫ్లేమ్లోనే, అంటే స్టీమ్లో మాత్రమే మరిగించుకోవాలి. మనం అందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా శుభ్రపరిచి అందులో వేసేసుకోవాలి. ఫస్ట్ అందులో మెంతులు వేసాను ఫ్రెండ్స్. ఆ మెంతులు కూడా 2-3 అవర్స్ మీరు నానబెట్టేసుకొని బాగా తడి లేకుండా చేసుకొని అందులో వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ నానబెట్టలేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ వేసేసాను. మెంతులు వేసేసి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అని టోటల్గా చక్కగా శుభ్రం చేశాను ఫ్రెండ్స్. అది నేను చూపించలేదు ఇక్కడ వీడియోలో. ఇందులో ఉండే టోటల్ ఇంగ్రీడియంట్స్ మెంతులు, మందారం, కరివేపాకు, కలబంద, ఆనియన్, గోరింటాకు, మందారం పువ్వు వేసాను ఫ్రెండ్స్. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన హెయిర్కి ఏ విధంగా ఉపయోగపడతావో చూద్దాం ఫ్రెండ్స్. మొదటగా వచ్చేసి మెంతులు. ఈ మెంతులు అనేటివి చక్కగా మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఈ మెంతులు మన రూట్స్ మొదళ్ళ నుంచి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఉపయోగపడతాయి. చుండ్రు అనేది మన దరికి చేరకుండా కాపాడుతాయి. తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతుంది ఈ మెంతులు అనేది. ఇందులో ఉండే ఇంకొక ఇంగ్రీడియంట్ మందారం. ఈ మందారం అనేది మన స్కాల్ఫ్కి తేమను అందించి మన హెయిర్ హెల్దీగా పెరిగేలాగా చేస్తుందన్నమాట. అలాగే సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా పెరుగుతుంది హెయిర్. జుట్టు కొదళ్ళ మొదలు నుంచి అన్నమాట చాలా స్ట్రాంగ్ అవుతుంది హెయిర్. అలాగే డాండ్రఫ్ రానివ్వదు ఈ మందారం కూడా. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరిగేలాగా చేస్తుంది ఈ మందారం ఆకు. వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుతుంది. జుట్టు కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది, ఒత్తుగా అవుతుంది అనమాట. ఈ మందారం పువ్వు, ఈ మందారం ఆకు ఉపయోగించడం వలన మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా చక్కగా అవుతుందన్నమాట. ఈ సర్క్యులేషన్ అవ్వడం వలన హెయిర్ రీగ్రోత్ అవుతుంది. అలాగే ఇందులో ఉండే ఇంగ్రీడియంట్ ఇంకొకటి కరివేపాకు అనమాట. ఈ కరివేపాకులో ఉన్న బీటా కెరటిన్ అనేది మనకి జుట్టు చాలా స్ట్రాంగ్గా పెరగడానికి, నల్లగా పెరగడానికి, షైనీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చిన్న వయసులో అంటే 5 years అంటే 5th class 10 yearsలో వాళ్ళకి చాలామందికి హెయిర్ తెల్లగా అవుతుంది కదా. అటువంటి వారు కూడా ఈ కరివేపాకు అనేది జుట్టు త్వరగా తెల్లబడకుండా నల్లగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కలబంద ఇది వచ్చేసి మన హెయిర్ని డ్యామేజ్ కాకుండా రిపేర్ చేస్తుంది అనమాట. బలంగా, దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ కలబంద అయితే ఎంత స్మూత్గా ఉంటుందో అలాగే మన హెయిర్ను కూడా స్మూత్గా, సిల్కీలా ఉండేలాగా చేస్తుంది. హెయిర్ పెరుగుదలకు చాలా సహాయపడుతుంది ఈ కలబంద వచ్చేసి. అలాగే ఇందులో ఉండే ఆనియన్ వచ్చేసి మన హెయిర్ రీగ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే సల్ఫర్ వచ్చేసి మన హెయిర్ని జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా పెరిగేలాగా చేస్తుంది అనమాట. చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఆనియను. ఇందులో ఉండే ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరింటాకు. ఈ గోరింటాకు వచ్చేసి మనము అరచేతులకు గోరింటాకు ఎలా పెట్టుకున్నప్పుడు చల్లగా అవుతుందో అలాగే మన తలలో ఉండే వేడిని తీసివేస్తుంది అనమాట. ఈ గోరింటాకు వచ్చేసి బాగా మన స్కాల్ఫ్ అంతా, అంటే మన తల మొత్తం చాలా చల్లగా అవుతుంది ఫ్రెండ్స్. బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ చాలా చక్కగా రీగ్రోత్ అవుతుంది. ఈ గోరింటాకు వలన త్వరగా హెయిర్ అనేది తెల్లబడదనమాట ఫ్రెండ్స్. ఈ ఆయిల్ని కంపల్సరిగా వారానికి 2 సార్లు ఉపయోగించండి. బట్టతల ఉన్న వారికి, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది కంపల్సరిగా. మీరు ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు, మరుసటి రోజు తల స్నానం చేయొచ్చు. లేదంటే ఆయిల్గా ఉంది అనిపిస్తే మీకు 2 hours ముందు, స్నానానికి ముందు 2 hours ముందు తలకి పెట్టేసుకొని స్నానం చేయండి ఫ్రెండ్స్. కంపల్సరిగా హెయిర్ రీగ్రోత్ అవుతుంది. ఇక్కడ ఇదంతా వడగట్టిన తర్వాత వచ్చిన పిప్పిని కూడా మనము హెయిర్ ప్యాక్గా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.